అందరికీ నమస్తే అండి. ఈ వుడెన్ సోఫా సంబంధించిన అలాగే టేక్ వుడ్ సోఫా సంబంధించిన ఈ కుషన్స్ అనేది 2-3 రకాలుగా అనేది చేయడానికి వస్తాయి అనమాట. కొన్ని సోఫాలు ఏంటంటే మధ్య మధ్యన ఈ రీపర్స్ గ్యాప్స్ అనేది ఎక్కువ ఉండడం ద్వారా ఈ కుషన్ లేచినప్పుడు తొందరగా అనేది ఆ ఫోమ్ అనేది ఖరాబ్ అవుతుంది అనమాట. అందుకనే ఎప్పుడైనా సరే సోఫాకి రీపర్స్ కాక ఒకవేళ దూరం ఉన్నట్లయితే ఆ సోఫాకి మీరు ప్లైవుడ్ లో లైనింగ్ చేసుకొని ఒకవేళ మీరు కుషన్స్ చేయించుకుంటే దాని లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే చాలా మంది కూడా అవగాహన లేక ఈ రీపర్స్ అనేది దూరం ఉన్నా గానీ ఆ కుషన్స్ అనేది చేయించుకుంటుంటారు వితౌట్ ప్లైవుడ్ తోని. అలా కాకుండా మీరు ఒకవేళ ప్లైవుడ్ తో కాక ఒకవేళ మీరు చేసుకున్నట్లయితే ఆ సోఫా కుషన్స్ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనిషి కూర్చున్నప్పుడు ఈ వెయిట్ అంతా ఫోమ్ మీద పడి ఆ మధ్యన ఆ గ్యాప్ లైన్ అనేది ఫోమ్ తొందరగా అనిపోయి ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది అనమాట. ఈ రోజు కూడా నేను ఒక టేక్ వుడ్ సంబంధించిన ఒక కుషన్స్ అనేది చేయడం జరిగింది. అది కూడా ప్లైవుడ్ లో లైనింగ్ అనేది చేయడం జరిగింది అనమాట. ఈ వర్క్ వచ్చేసి మేము చిలకనగర్ దగ్గరలో అయితే ఈ వర్క్ అనేది చేయడం జరిగింది అనమాట. మీకు ఈ వీడియోలో ఆ వర్క్ సంబంధించిన పూర్తి వీడియో తీసి నేను పెడతాను, చూడండి. మీ దగ్గర కూడా ఎలాంటి సోఫా వర్క్ ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి.